ప్రమాద తీవ్రతకి సంబంధించిన దృశ్యం మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. బస్సు యొక్క ముందు భాగం తుక్కైపోయింది. ఫుల్ గా డ్యామేజ్ అయిపోయిన దృశ్యం మనం గమనిస్తున్నాము. టిప్పర్ ని ఢీ కొట్టింది. టిప్పర్లోంచి ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగ పూర్తిగా అలుముకుంది. ఇక ఆ తర్వాత బస్సు కూడా తగలబడిపోయింది. పూర్తిగా దగ్ధమైపోయిన బస్సుని మనం గమనిస్తున్నాం. ఇంకా రోడ్డు మీద 2 వెహికల్స్ కూడా అలానే ఉన్నాయి. మరి టిప్పర్ డ్రైవర్ బయటపడ్డా? అలానే బస్సు డ్రైవరు క్లీనర్ సంగతి ఏంటి? మొత్తం ప్రయాణికులు లోపల 40 మంది ఉన్నారు. బస్సు యొక్క ముందు భాగాన్ని మీరు చూస్తున్నారు, పూర్తిగా దగ్ధమైపోయింది. మరోవైపు పూర్తిగా ఢీ కొట్టగానే డ్యామేజ్ అయిపోయిన దృశ్యం మీరు చూస్తున్నారు. బస్సు యొక్క నామరూపాలు లేకుండా కనిపిస్తున్నాయి. కంప్లీట్ గా లోపల ఉన్న వాళ్ళు బయట పడే ఛాన్స్ అవకాశం కూడా లేదని మా ప్రతినిధి ఫైరోజ్ అందించిన సమాచారం మీరు విన్నారు. 10 మంది ఈ ప్రమాదంలో సజీవ దహనం అయిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు అక్కడ ఉన్న వెహికల్స్ ని పక్కకు తప్పించడానికి కూడా అధికారులు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. స్థానికులైతే ఇమ్మీడియట్ గా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న దృశ్యాలు మీరంతా గమనిస్తున్నారు. ఒక్కసారిగా ఈ ప్రమాదం కలిచివేసింది. మార్కాపురంలో జరిగింది ఘటన. ఈ తెల్లవారుజామున జరిగిన ఇన్సిడెంట్ లో 10 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. బస్సు యొక్క నామరూపాలు కనిపించట్లేదు. పూర్తిగా తగలబడిపోయింది. టిప్పర్ ని ఢీ కొట్టిన తర్వాత ముందు భాగం ఆల్మోస్ట్ సగం తుక్కైపోయింది. డ్యామేజ్ అయిపోయిన దృశ్యం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అని చెప్పి. ఒకవేళ బస్సు డ్రైవర్ ప్రయాణికుల్ని అలర్ట్ చేసే లోపే, టిప్పర్ ని ఢీ కొట్టిన తర్వాత అలర్ట్ చేసే లోపలే అగ్ని ప్రమాదం జరిగిందా అంటే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడిపోయాయా? అసలు ఏం జరిగింది? ప్రయాణికులు, అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్తే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం వాళ్ళైతే హాస్పిటల్లో ఉన్నారు, చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ తర్వాత ఈ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులకి సంబంధించిన వివరాల్ని బంధువులకు చేరవేసే ప్రయత్నంలో ఉన్నారు పోలీసు అధికారులు. ఇన్సిడెంట్కి కారణం ఏంటి, ప్రమాదాన్ని జరగడానికి రీజన్స్ ఏంటి, దీనిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రథమంగా మనకి ముందు చేయవలసిన విషయం ఏంటంటే గాయపడిన వారికి ఇమ్మీడియట్గా చికిత్స అందించడం. సో ఆ పనిలోనే ఉన్నారు అధికారులంతా. కానీ అక్కడికి స్థానికులంతా చేరుకున్నారు. ఒక భయాందోళనకరమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. బస్సు ప్రమాదాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. తెల్లారితే ఇంటికి సేఫ్గా రీచ్ అవ్వాలని అందరూ ఆశపడతారు. కానీ అనుకోని ఘటన, ఊహించని ఘటన మృత్యువులా వచ్చి కబళించేసింది. 10 మంది సజీవ దహనమయ్యారు. వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలియాల్సింది. మార్కాపురం జిల్లాలో హృదయ విదారకరమైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తోంది ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు. అది చీమకుర్తి నుంచి కంకర తీసుకొస్తున్న టిప్పర్ని బలంగా ఢీకొంది. ఎదురెదురుగా వస్తున్నది ఆ టిప్పర్ అండ్ ఈ బస్సు. సో బలంగా ఢీకొండతో ఒక్కసారిగా మంటలు ఏర్పడి 2 వాహనాలు కూడా దగ్ధమైపోయాయి. ఇటు టిప్పర్ అయినా సరే, అటు బస్సు అయినా సరే. అది హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు అని తెలుస్తోంది. సుమారు అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు. 12 మంది చిన్న గాయాలతో బయటపడ్డారు. 20 మంది వరకు అంచనా వేస్తున్నారు పోలీసులు. సో సంఘటన తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చేలోపే వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సో ప్రమాదంలో 10 మందికి పైగా సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. కానీ ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎక్కువగా కనిగిరి, పామూరు ప్రాంత ప్రజలే ఉన్నట్టుగా తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానిక ప్రజలను. పోలీసులు శతకుల్ని అంబులెన్స్లో ఎక్కించి వైద్యశాలకు తరలించారు. అయితే ఇక్కడ విషాదం ఏంటంటే మరో అరగంటో లేకపోతే గంటో అదే గమ్యస్థానం చేరే టైం, అంటే ఇంకొక అరగంట లేదా గంట ఆగితే బస్సు పామూరు వెళ్ళిపోయేది. ఈ టైంలోనే ఇంటికి చేరుతారు ఇక ప్రయాణికులు గంటలో కనుకనే ఈ దుర్ఘటన జరిగింది. మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం దగ్గర టిప్పర్ని ఢీకొంది ఒక సెమీ స్లీపర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో బస్సు దగ్ధమైపోయింది. 10 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తోంది.